गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్. మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ మాస్టర్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. వాసుదేవ. ది ఫస్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హిజ్ వాలంటరీ, అదే కదా? ది ఫస్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హిజ్ వాలంటరీ, అక్కడి నుంచి చదవాల్సింది. సరే, ఎవరు మాట్లాడలేదు. సరే, ది ఫస్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హిజ్ వాలంటరీ. అంటే నా వాయిస్ క్లారిటీ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వినపడుతుంది. ది ఫస్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హిజ్ వాలంటరీ అండ్ ది సెకండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హిజ్ అండర్స్టాండింగ్. ది లాస్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హిజ్ అవుటర్మోస్ట్, ఫ్రమ్ హిజ్ సెంటర్ టు హిజ్ సర్కంఫరెన్స్ టు హిజ్ ఆర్గాన్స్, హిజ్ స్కిన్, హెయిర్, నెయిల్స్ ఎక్సెట్రా. అంటే ఫస్ట్ అసలు మ్యాన్ లో ప్రైమరీగా లోపల ఫస్ట్ ఉండేది ఏంటి? వాలంటరీ అంటే విల్, అంటే వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేసుకునేటువంటిది విల్. నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్. చివర్లో వచ్చేసి అవుటర్ మోస్ట్ అంటే బయట పక్కవి ఫిజికల్ బాడీ ఏంటది? ఫ్రమ్ హిస్ అంటే అది లాస్ట్ లోది అవుటర్ మోస్ట్ అని చెప్పారు. అంటే సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ వరకు. సర్కంఫరెన్స్ అంటే ఏంటి? టు హిజ్ ఆర్గాన్స్, అవయవాలు, స్కిన్, హెయిర్, నెయిల్స్ ఇలాంటివన్నీ. సో దిస్ బీయింగ్ ట్రూ, ద క్యూర్ మస్ట్ ప్రొసీడ్ ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్. అంటే ఏంటంటే క్యూర్ అనేది ఖచ్చితంగా సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కి ప్రొసీడ్ అవ్వాల్సిందే. ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్, ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్స్, ఫ్రమ్ మోర్ ఇంపార్టెంట్ టు లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్, ఫ్రమ్ ది హెడ్ టు ది హ్యాండ్స్ అండ్ ఫీట్. అంటే సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ అంటే పైనుంచి కిందకి, లోపల నుంచి బయటికి, ఎక్కువ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ నుంచి లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్. మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అంటే వైటల్ ఆర్గాన్స్, లివర్, హార్ట్ ఇలాంటివన్నీ, బ్రెయిన్. లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అంటే నెయిల్స్ ఇవన్నీ. ఫ్రమ్ హెడ్ టు ది హ్యాండ్స్, తల నుంచి హ్యాండ్స్ వరకు, ఫీట్ వరకు, పైనుంచి కింద కంటే ఇలాగా. ఎవ్రీ హోమియోపతిక్ ప్రాక్టీషనర్ who understands the art of healing knows that symptoms which go off in these directions remain away permanently. అంటే ఎవరైతే హోమియోపతి ప్రాక్టీషనర్ ఇది చక్కగా అర్థం చేసుకుంటాడో, ఈ ఆర్ట్ ఆఫ్ హీలింగ్ ని అర్థం చేసుకుని తెలుసుకుంటాడో, ఆ సిమ్టమ్స్ వెళ్ళడం ఎట్టించి ఎటుతోనే తెలుసుకుంటాడో, ఈ డైరెక్షన్స్ లో కనుక వెళ్ళేట్టుగా కనుక క్యూర్ చేస్తే పర్మనెంట్ గా వెళ్ళిపోతాయి సిమ్టమ్, అదే డిసీజ్ అనేది. మోర్ ఓవర్ హీ నోస్ దట్ సిమ్టమ్స్ విచ్ డిసపియర్ ఇన్ ది రివర్స్ ఆర్డర్ ఆఫ్ దేర్ కమింగ్ ఆర్ రిమూవ్డ్ పర్మనెంట్లీ. ఇంకోటి ఏంటి చెప్తున్నారు, ఇంకా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి? సిమ్టమ్స్ డిసపియర్ అవుతాయి. ఎలాగా?
అవి ఎలా అయితే వచ్చినాయో దానికి రివర్స్ ఆర్డర్లో తగ్గుతూ వెళ్ళాలి. అదే కరెక్ట్ ట్రీట్మెంట్. అది అంటే లాస్ట్లో వచ్చేది ఫస్ట్లో తగ్గుతుంది. అది విషయం. It is thus he knows that the patient did not merely get well in spite of the treatment, but that he was cured by the action of the remedy. So పేషెంట్ అంటే అతను తెలుసుకుంటాడు ఏమని, పేషెంట్ ట్రీట్మెంట్ ఇన్స్పైట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కంటే యాక్షన్ ఆఫ్ ద రెమెడీ వల్ల క్యూర్ అయిపోయాడని తెలుసుకోగలుగుతాడు. If a homeopathic physician goes to the bedside of the patient and upon observing the onset of the symptoms and the course of the disease sees that the symptoms do not follow this order after his remedy, he knows that he has had but little to do with the course of the things. అంటే హోమియోపతి ప్రాక్టీషనర్ బెడ్ సైడ్ పేషెంట్ ఉంటారు కదా, బెడ్ సైడ్ పేషెంట్ అంటే ఐపీ పేషెంట్, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే సిమ్టమ్స్ ఎలా వచ్చినాయో అబ్జర్వ్ చేసి ఆ డిసీజ్ ఎక్కడి నుంచి ఎలాగా స్టార్ట్ అయింది, ఎలాగా దారి తీసింది, ఇవన్నీ కూడా అతను అబ్జర్వ్ చేసి ఫాలో అయినప్పుడు మెడిసిన్ వేసిన తర్వాత ఈ సిమ్టమ్స్ కనుక పైన చెప్పిన వాటిల్లో విధంగా కనుక ఫాలో అవ్వకుండా వేరేగా ఆర్డర్లో డిజార్డర్గా బెటర్మెంట్ వస్తూ ఉంటే అప్పుడు అతనికి అర్థమవుతుంది ఏమని, మనము రాంగ్ సైడ్ వెళ్ళాము, అది కొంచెం సెట్ చేయాల్సి ఉంటుందని. బట్ ఇఫ్ ఆన్ ది కాంట్రరీ హీ అబ్జర్వ్స్ ఆఫ్టర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హిస్ మెడిసిన్ దట్ ద సిమ్టమ్స్ టేక్ ఏ రివర్స్ కోర్స్, దెన్ హీ నోస్ దట్ హిస్ మెడిసిన్ హ్యాస్ హ్యాడ్ టు డూ విత్ ఇట్, బికాస్ ఇఫ్ ద డిసీజ్ వర్ అలౌడ్ టు రన్ ఇట్స్ కోర్స్ సచ్ ఏ రిజల్ట్ వుడ్ నాట్ టేక్ ప్లేస్. అలా కాకుండా మనం మెడిసిన్ వేసిన తర్వాత రివర్స్ ఆర్డర్లో అవి తగ్గడం మొదలు పెడితే అప్పుడు ఏమర్థమవుతుంది, డిసీజ్ కరెక్ట్ వేలో వెళ్తోంది ట్రీట్మెంట్ అని. ప్లస్ మనం డిసీజ్ని కనుక ఎలో చేస్తే అలాంటప్పుడు ఆ డిసీజ్ ముందుకు వెళ్ళడం అనేది ఉండదు, వుడ్ నాట్ టేక్ ప్లేస్. ది ప్రోగ్రెషన్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ ఈజ్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ద సెంటర్. క్రానిక్ డిసీజ్ ప్రోగ్రెషన్ ఎప్పుడు కూడా సర్ఫేస్ నుంచి సెంటర్కి ఉంటుంది. All chronic diseases have their first manifestations upon the surface and from that to the innermost of man. Chronic diseases అన్నీ కూడా ఫస్ట్ వాటి మేనిఫెస్టేషన్స్ సర్ఫేస్ మీద ఉంటాయి, తర్వాత లోపలికి వెళ్తాయి. Now in the proportion in which they are thrown back upon the surface, it is to be seen that the patient is recovering. అంటే వాటిని గనక మళ్ళీ వెనక్కి సర్ఫేస్ మీదకి గనక త్రో చేయగలిగితే పేషెంట్ రికవర్ అవుతున్నాడని అర్థం. హియర్ ఇట్ ఈస్ దట్ ది టర్మాయిల్ స్పోకెన్ ఆఫ్ అబౌవ్ ఫాలోస్ ద ట్రూ హోమియోపతిక్ రెమెడీ అండ్ ద ఇగ్నోరెంట్ డు నాట్ డిజైర్ దేర్ ఓల్డ్ అవుట్వర్డ్ సిమ్టమ్ టు బి బ్రాట్ బ్యాక్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఓన్లీ పాసిబుల్ ఫార్మ్ ఆఫ్ క్యూర్. సో మనం హోమియోపతి మందు వేసినప్పుడు పాతవి బయటకి వస్తేనే క్యూర్ పాసిబుల్ అవుతుంది. Complaints of the heart and chest and head must in recovery be accompanied ఎక్కడండి by manifestations. Complaints of the heart and chest and head must in recovery be accompanied by manifestations upon the surface, in the extremities upon the skin, nails, hair. అంటే ఈ హార్ట్, చెస్ట్, హెడ్ ఇవన్నీ కూడా రికవరీ అవ్వాలి అంటే వాటి రికవరీ దేంతో అకంపెనీ అయి ఉంటుంది, సర్ఫేస్ మీద ఉన్నటువంటి సిమ్టమ్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. స్కిన్, నెయిల్స్, హెయిర్ వాటి మీద. అంటే ఆ లోపల జబ్బు ట్రీట్ అయ్యేటప్పుడు బయటికి నెట్టేస్తుంది. కింద ఎగ్జాంపుల్స్ చెప్తారు ఇంకా. హెన్స్ యూ విల్ ఫైండ్ దట్ దీస్ పార్ట్స్ బికమ్ డిసీజ్డ్ when the patients are getting well. The hair falls out or eruptions come upon the skin. మనం మందు వేసినప్పుడు కనుక పేషెంట్ ఎప్పుడు రికవర్ అవుతారు అంటే జబ్బు అనేది అవుటర్ లేయర్కి, అవుటర్ పార్ట్స్లోకి వచ్చేసినప్పుడు, అంటే
హెయిర్ ఎక్కువ ఊడిపోతూ కురుపులు వచ్చేస్తూ ఉంటే పేషెంట్ రికవర్ అవుతున్నాడు, ఏం పర్లేదు అనిపిస్తుంది. ఇన్ కేసెస్ ఆఫ్ rheumatism of the heart, you find if the patient is recovering that his knees become rheumatic and he may say, doctor, I could walk all over the house when you first came to me, but now I cannot walk, my joints are so swollen. అంటే rheumatism ఉంటుంది కదా, కీళ్ళవాతం అంటారు. అది హార్ట్ కి కనుక అంటే rheumatism ఆఫ్ ద హార్ట్ కి వచ్చినప్పుడు పేషెంట్ రికవర్ అవుతున్నాడు అనుకోండి, ద పేషెంట్ ఈజ్ రికవరింగ్, పేషెంట్ రికవర్ అవుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అతని పేషెంట్ అప్పుడు ఏం చెప్పాలి, ఆ హార్ట్ లో నుంచి rheumatism అనేది నీస్ లోకి వచ్చేస్తుంది, మోకాళ్ళలోకి. పేషెంట్ ఏం చెప్తాడు, ఫస్ట్ నీ దగ్గరికి వచ్చినప్పుడు శుభ్రంగా నడుచుకుంటూ వచ్చాను, ఇప్పుడు నేను నడవలేకపోతున్నాను, నా జాయింట్స్ అన్ని స్వెల్ అయిపోయినాయి అని. అప్పుడు if the doctor doesn't know that means recovery, he will make a prescription that will drive the rheumatism away from the feet and knees, and it will go back to the heart and the patient will die. And it need hardly be stated that additional doctor doesn't know this, as he resorts to this plan as his regular and only plan of treatment, and in the most innocent way kills the patient. అలా వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి, డాక్టర్ ఏమని అర్థం చేసుకోవాలి, లోపల ఉన్నటువంటి జబ్బు బయటకు వచ్చింది అని, అది నెమ్మదిగా అదే పోతుంది అక్కడి నుంచి ఇంకా అని అనుకోవాలి తప్ప, మళ్ళీ మోకాళ్ళకి నడవటం లేదనేసి దానికి మెడిసిన్ వేస్తే ఆ పేషెంట్ అమాయకంగా చచ్చిపోతాడు పాపం, మన వాళ్ళు చచ్చిపోతాడు. దిస్ ఈజ్ సింపుల్ ఇల్లుస్ట్రేషన్ ఆఫ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది ఇంటీరియర్స్ ఆఫ్ మ్యాన్ టు సీజ్ టు బి ఎఫెక్టెడ్ అండ్ ఎక్స్టీరియర్స్ టు బికమ్ ఎఫెక్టెడ్. అంటే ఇంటీరియర్స్ ఆఫ్ మ్యాన్ గనక ఎఫెక్ట్ అవడం తగ్గితే ఎక్స్టీరియర్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలా అయినప్పుడు పేషెంట్ సేఫ్ అని అనుకోవాలి. ఇట్ మే బి ఇంపాసిబుల్ ఫర్ ద మ్యాన్ టు బి ఎంటైర్లీ క్యూర్డ్, ఇట్ మే బి పాసిబుల్ ఫర్ దిస్ స్టేట్ టు పాస్ ఆఫ్, బట్ దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ పాసింగ్ ఆఫ్ అండ్ దెర్ ఈజ్ నో అదర్ కోర్స్. సో ఏ జబ్బైనా ఇలా ఈ ప్రాసెస్ లో రావాల్సింది తప్ప ఇంకో వేరే దారి లేదు. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఇన్క్యూరబుల్ వైల్ ద మీన్స్ యూజ్డ్ ఆర్ మైల్డ్, he may experience great suffering in the evolution of his disease in the course of his partial recovery. To him it may not appear mild, but means that were used were mild. In acute diseases we do not observe so much distress after prescribing as we see in old incurable diseases cases, in deep seated chronic complaints that have existed a long time. అంటే ఇన్క్యూరబుల్ కేసెస్ లో ఏంటి, మనం హైయర్ పొటెన్సీకి వెళ్ళాం కదా, లోవర్ పొటెన్సీలో వచ్చినప్పుడు వాళ్ళకి పెద్దగా రికవరీ వచ్చినట్టు అనిపించకపోవచ్చు, వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు ఆ పార్షియల్ రికవరీ వల్ల. అదే ఎక్యూట్ కనుక ఎక్యూట్ కంప్లైంట్స్ లో వాటిల్లో అనుకోండి, మనం మెడిసిన్ వేస్తే లోవర్ డోస్ వేసినా కానీ రికవరీ వాళ్ళు బాగా ఫీల్ అవ్వగలుగుతారు. కానీ ఓల్డ్ ఇన్క్యూరబుల్ కేసెస్ లోను, ఎప్పటి నుంచో సఫర్ అవుతున్న క్రానిక్ కేసెస్ లోను అలాగా కనిపించకపోవచ్చు అనమాట. సో ద రిటర్న్ ఆఫ్ ద అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్స్ అపాన్ ది ఎక్స్ట్రిమిటీస్ ఆర్ నోటీస్డ్ ఇన్ సచ్ కేసెస్ వేర్ దే హ్యావ్ బీన్ సప్రెస్డ్. అంటే బయటికి జబ్బు ఎప్పుడు కనిపిస్తుంది ఎక్స్ట్రిమిటీస్ మీదకి అంటే, అంతకు ముందు ఏదైనా జబ్బు సప్రెస్ అయి ఉన్నది బయటికి కనిపిస్తుంది. టు ఇల్లస్ట్రేట్, there are many patients who have had rheumatism in the hands and feet, in the wrists and knees and elbows, who have been rubbed and stimulated with lotions and strong liniments, with chloroform, with evaporating lotions, with cooling applications, until the rheumatism of the extremities has disappeared to a great extent. But every physician knows that as the disappearance of his rheumatism progresses, cardiac symptoms are likely to occur. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అంతకుముందు సప్రెస్ అయ్యి ఉన్నది బయటకు వస్తుంది మనకు అటు వేలో రెమెడీ వేస్తే. అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇస్తున్నారు, చాలా మంది పేషెంట్స్ ఏదైనా రొమాటిజం, కీళ్ళవాతం అనేది చేతులకి కాళ్ళకి అవుటర్ పార్ట్స్ కదా ఇవన్నీ, రిస్ట్ అంటే మణికట్టు, మోకాళ్ళకి ఎల్బోస్ మోచేతులకి వస్తే దాని మనం ఆయింట్మెంట్లు అవి ఇవి రాసి మనం బాగా
తగ్గించుకున్నాం అనుకోండి అది డిజపియర్ అయిపోతుంది. కానీ పేషెంట్ డాక్టర్ తెలుసుకోవాల్సింది ఏంటి, అది రొమాటిజం డిజపియర్ అయ్యి అక్కడ డిజపియర్ అయ్యి హార్ట్కి వెళ్తుంది ఆ రొమాటిజం అనేది. వెన్ ద పేషెంట్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద రొమాటిజం ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్ మస్ట్ కమ్ బ్యాక్ ఆర్ ద హార్ట్ విల్ నాట్ బి రిలీవ్డ్. అలాంటప్పుడు ఏమవుతుంది, అలాంటప్పుడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి ఆయింట్మెంట్స్ అన్ని వాడి హార్ట్ కార్డియాక్ రొమాటిజంతో మన దగ్గరికి వచ్చినప్పుడు మనము పేషెంట్ని చూసి మెడిసిన్ వేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ సప్రెస్ అయినటువంటి రొమాటిజం ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్ బయటకు వస్తాయి అన్నమాట. అలా వస్తేనే పేషెంట్ బతుకుతాడు, రిలీవ్ అవుతాడు హార్ట్ ప్రాబ్లం నుంచి. ఇంకో దారి లేదని చెప్తున్నారు ఆయన. లేదండి నేను అది రాకుండా తగ్గించాను అంటే మనం ఫూల్ అనమాట. బుజ్జిగారు ఎప్పుడు చెప్తారు ఇలా కాదు నేను ఇలాగే వేస్తాను అంటే మనకు ఆ రైట్ లేదు. ఎవరైతే దీన్ని కనిపెట్టారో వాళ్ళ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాలని చెప్తారు బుజ్జిగారు. దట్ ఈస్ ట్రూ ఆఫ్ ఎవ్రీ కండిషన్ దట్ హ్యాస్ బీన్ అపాన్ ద ఎక్స్ట్రిమిటీస్ అండ్ డ్రివెన్ ఇన్ బై local treatment, just as surely as you live and observe the action of the homeopathic remedies upon man, so surely will you see these symptoms come back. అదే ఆయన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ కాళ్ళకి ఏదైతే వచ్చిందో దాన్ని మనం లోకల్ ట్రీట్మెంట్ చేసి ఆ సప్రెస్ చేసుకుంటే మనం కనుక హోమియోపతిక్ రెమెడీస్ వేస్తే ఖచ్చితంగా అవి వెనక్కి వస్తాయి. అప్పుడు పేషెంట్ ఏం చెప్తాడు, ద పేషెంట్ విల్ రిటర్న్ అండ్ సే, పేషెంట్ వెనక్కి వచ్చి చెప్తాడు, డాక్టర్ ఐ హ్యావ్ ద సేమ్ సిమ్టమ్స్ దట్ ఐ హ్యాడ్ when I was treated by Dr. so and so for rheumatism. అంటే ఇవి అంతకుముందు నాకు ఉన్నాయి, ఆ డాక్టర్ ట్రీట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ సేమ్ సిమ్టమ్స్ వచ్చినాయి అని చెప్తాడు. దిస్ కమ్స్ అవుట్ ఇన్ ప్రాక్టీస్ నియర్లీ ఎవ్రీడే. అది మనం నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇట్ రిక్వైర్స్ లిటిల్ ఎక్స్ప్లెనేషన్ టు ది పేషెంట్ అండ్ ఇఫ్ హీ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఇట్ హీ విల్ వెయిట్ ఫర్ ది రెమెడీ టు యాక్ట్. అది అలాంటప్పుడు మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి నెమ్మదిగా, బాబు ఇలాగా లోపలికి తగ్గింది, ఇలా వచ్చింది, ఇలా చేస్తే తగ్గుతుంది అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. చాలా వరకు అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఇంకా మరీ అర్థం చేసుకోకపోతే మనం ప్లాసిబోలు ఇస్తూ ఇదిగో మందు మారుస్తున్నామని అదని ఇదని చేస్తే నెమ్మదిగా ఈ లోపు మందు పనిచేసి అవి కూడా సబ్సైడ్ అయిపోతాయి. అదనమాట విషయం. అయితే ఇక్కడతో ఆపుతాను. నేను మీకు ఒకటి బుజ్జిగారి కేసు ఒకటి చదివి వినిపించుదామని నేను ఈరోజు ఇదంతా పర్మిషన్ ఇస్తే ఇక్కడ కాపీ ఆ కేసు చదువుతాను. చెప్పండి. ఫిలాసఫీ క్లాస్ లో మెటీరియల్ మెడికా అనుకోకండి, ఈ మెటీరియల్ మెడికా కాదు, ఇప్పుడున్న మనం చదువుతున్న టాపిక్ కి రిలేటెడ్ గా ఉంటుంది. వినండి. పేషెంట్ ఏజ్ 40 years, మేల్ పేషెంట్. అయితే ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ ఇంజనీర్ ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు. చదువుతాను. 2 months నుంచి పని ఏమీ చేయలేకపోతున్నారు, వర్క్ చేయలేక పోస్ట్ పోన్ చేస్తున్నారంట. అలా పోస్ట్ పోన్ అయిన వర్క్ ఎలా చేయాలో అని ఎక్కువ భయంగా ఉంటుందిట. 14 years నుంచి ఈ ఫీల్డ్ లోనే వర్క్ చేస్తున్నారట. 2 months నుంచి వర్క్ కొంచెం చేంజ్ అయిందంట. మెటీరియల్ లేట్ గా రావడం, లేబర్ సరిగా రాకపోవడం, ఇలా అవడం వల్ల భయంగా ఉంటుంది, టెన్షన్ గా డిప్రెషన్ గా ఉంటుంది. కోపం బాగా ఎక్కువైంది, తల గోడకేసి కొట్టేసుకుంటున్నారట. వీరి అమ్మా నాన్నల మీద కోపం చూపిస్తున్నారంట. చచ్చిపోతాను అని అంటూ ఉంటారట కోపంలో. పని చేయాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఆహారం కూడా సరిగా తీసుకోబుద్ధి కావటం లేదుట. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారట, బయట వారితో కూడా కలవరంట. ఇంట్లో బంధువులు వచ్చిన వారితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఎవరికన్నా ఏమన్నా చేద్దాము వెళ్దాము అన్నా కూడా చిరాకు పడుతూ ఉంటారట. ఇంతకు ముందు వర్క్ ఎవరో ఒకరి కింద వాళ్ళు చెప్తూ ఉంటే చేస్తుంటారట. ఇప్పుడు ఈ వర్క్ కి ఈయనే హెడ్ ఇన్ఛార్జ్ అట. ఇలా మొదటిసారి బాధ్యత అంతా ఈయన మీద ఉండటం చేత ఈయన ఆ పని చేయడానికి భయపడుతున్నారట. చాలా బద్ధకంగా ఉంటారట, ఊరికే పడుకుంటూ ఉంటారట. ఇంట్లో అన్ని కూడా వీరి వైఫ్ చూసుకుంటారట. ఇంట్లోకి ఏమన్నా కావాలి అని అడిగితే ఇస్తారంట. లెఫ్ట్ ఇయర్ అంటే చెవి సర్జరీ చేశారట. చెవిలో బోన్ ఏదో పెరిగింది అని తీసేశారు. వినికిడి అంతకు ముందు సరిగా ఉండేది కాదు, ఆఫ్టర్ సర్జరీ వినికిడి బానే ఉంది. బీపీ ఉంది, దానికి అలోపతి టాబ్లెట్ వేస్తున్నారు. ఒకసారి షుగర్ టెస్ట్ చేయిస్తే ఉందని తెలిసింది, మెడిసిన్స్ వాడారు, తగ్గిపోయింది.
ఇప్పుడు మెడిసిన్స్ ఏమీ వేసుకోవటం లేదు దానికి. మెడిసిన్స్ కూడా రెగ్యులర్ గా వేసుకోరు, రెగ్యులారిటీ ఉండదు అని చెప్తున్నారు. 2 years క్రితం వైరల్ ఫీవర్ వస్తే 1 week సఫర్ అయ్యారు. 10 years ఏజ్ అప్పుడు ఫిట్స్ వస్తే మెడిసిన్ వాడితే తగ్గిపోయింది, 2 సార్లు ఫిట్స్ వచ్చినాయి. అప్పుడు వర్క్ స్టార్ట్ అయిన రోజున ఫస్ట్ స్టార్ట్ అయిన సెకండ్ డే బైక్ యాక్సిడెంట్ అయింది ఈయన వెళ్తున్నప్పుడు. అప్పుడు కాలు బెనికింది. ఆ రోజు నుంచి నాకు ఏదో బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయింది, నాకు భయంగా ఉంది, ఈ వర్క్ కూడా నాకు నచ్చలేదు అంటున్నారట. ఆకలి బానే ఉంటుంది కానీ తినాలన్న ఇంట్రెస్ట్ లేదు. థర్స్ట్ బానే ఉంది. స్వెట్ చలికాలంలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతున్నా నిద్రలో కూడా చెమటలు పోస్తూ ఉంటాయి. మళ్ళీనేమో ఒక ఐటమ్ అంటూ ఇష్టం అని ఏమి ఉండదు, ఏదైనా తింటారు. డైజెషన్ గుడ్, స్లీప్ సౌండ్ స్లీప్. మోషన్ కి రోజులో 3-4 times వెళ్తారు, హార్డ్ స్టూలే అవుతుంది. యూరిన్ నార్మల్. మోడరేట్ క్లైమేట్ ని ఇష్టపడతారు. సిస్టర్ ఫాదర్ కి షుగర్ బీపీ ఉన్నాయి. మదర్ కి షుగర్ ఉంది. పని చేస్తున్నప్పుడు మగతగా ఉంటుంది. ఎవరన్నా ఏమన్నా అంటే భరించలేరంట. అలా అని తిరిగి అనలేరు, మనసులోనే బాధపడతారట. ఏమన్నా ప్రాబ్లం వస్తే భయంగా ఉంటుందంట. అది విషయం. చెప్పండి, ఏమి ఇచ్చుంటారు బుజ్జి గారు? ఓపియం ఏమైనా ఇస్తుంటారండి మేడం? ఇంకా తారకేష్ గారు? నేను సల్ఫరాన్ ఇచ్చారేమో అనుకున్నాను. కృష్ణవేణి? వాస్తవం. మారుతి గారు? రావట్లేదు. మారుతి గారు? నాకేం సజెస్ట్ కావట్లేదండి. మురళీకృష్ణ గారు? లైక్ పోవడమే అనుకుంటున్నా మేడం. మన్మోహన్ గారు చెప్పేస్తారు, అందుకని అడగట్లా. మన్మోహన్ గారు? హార్నిక అని డౌట్ గా ఉంది. సరే, ఇప్పుడు నేను చెప్తా. అంటే బుజ్జి గారు సల్ఫర్ 1 mg ఇచ్చారు. అది మనము ఇక్కడ సిమ్టమ్ నేను చదువుతూ వెళ్ళినప్పుడు మొత్తం ఓవరాల్ గా చూస్తే మనకు అనిపిస్తుంది, కానీ అతను బద్ధకం అనే దానికి ఇవన్నీ రిలేట్ అయిపోయి ఉన్నాయి. చూడండి, నిజంగా భయం ఉంటే అంతకు ముందు నుంచి ఇంట్లో అన్ని పట్టించుకోకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అతను ఎక్కడ భయపడుతున్నాడు? ఇన్ఛార్జ్ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టం లేదు, బద్ధకం. ఒంటరిగా ఉండడానికి ఇష్టం. ఇంకొక పాయింట్ చెప్పారు చూడండి, ఎవరికైనా ఏమైనా చేద్దామన్నా వెళ్దామన్నా కానీ చిరాకు పడుతూ ఉంటాడు. అంటే ఏమని చేయడం ఇష్టం ఉండదు. ఇది ఒక వంక, ఈ రెస్పాన్సిబిలిటీ వర్క్ చేంజ్ అయింది అనేది. రెండు నెలల నుంచి అసలు వెళ్ళట్లేదు పనికి. భయం అయితే పనికి వెళ్ళొచ్చు, ఏమైంది భయపడుతూ చేస్తాడో టెన్షన్ పడుతూ ఉంటాడు అంతే. కానీ మొత్తానికి మానేసి ఇంట్లో ఉండడు కదా ప్రశాంతంగా. మరి అలా నిజంగా టెన్షన్ పడుతుంటే నిద్ర పట్టకుండా ఉండాలి కదా. నిద్ర పడుతుంది కదా, బానే నిద్ర పడుతుందండి. రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవట్లేదు కదా ఇంట్లో, తీసుకోవట్లేదు కదా. అంటే అది బేస్ చేసుకుని బుజ్జిగారు సల్ఫర్ 1 mg ఇచ్చారు. రికార్డింగ్ ఆఫ్ చేయండి.